ఏ రిలేషన్షిప్లో అయినా ఇద్దరు విడిపోతున్నారంటే దానికి కారణం ఎవరు? బెస్టీ, ఇంకా అమ్మాయి అయితే అబ్బాయి అంటారు, అబ్బాయి అయితే అమ్మాయి అంటారు. ఇప్పుడు నేను మీకు ఆ ఫ్రెండ్ మూడోడు, ఆ థర్డ్ వీల్. ఇప్పుడు నేను మీకు నిజం చెప్తా. ఎవరైనా ఇద్దరు విడిపోయారంటే దాని అర్థం ఏమిటంటే ఒకళ్ళ గురించి ఒకరికి ఎక్కువ తెలుసు అన్నమాట. అది అబ్బాయిలందరికీ ఒక క్వశ్చన్. మంచి అందమైన అమ్మాయిలు, తెలివైన, చురుకైన, అరే ఈ అమ్మాయి చాలా బాగుందిరా అనుకునే అమ్మాయిలు ఎవరికి పడతారు? చప్రిగాళ్ళకి, ఇంకా ఎడ్డిగాళ్ళకి. బ్రో చప్రి ఎడ్డి ఓకే, నువ్వెందుకు బ్రో ఆయన చూపిస్తాను? ఏ పాపం చేశాడు బ్రో? మోస్ట్ టాక్సిక్ నా కొడుకులకు పడతారు. అదే ఈ టాక్సిక్ ఎదవలు ఎలా ఉంటారు? అదిగో మీ అందరూ తెలుసు. అయితే ఈ టాక్సిక్ ఎదవలు రెండు రకాలు అనమాట. అర్జున్, అది ఎవరో సందీప్ రెడ్డి వంక సినిమాలో హీరో లాగా ఉంటారు వీళ్ళు. ఫుల్ గెడ్డాలు పెంచేసుకొని బాగా రఫ్ అండ్ టఫ్గా, వీడికి వీడు ఆల్ఫా మేల్ అనుకుంటాడు. ఆల్ఫా బీటా గామా డెల్టా ఎన్ని తీసే వీడికి ఉండేది తీటా, వాడో పెద్ద డకోటా. అర్థమైందా? ఆల్ఫా అంట, ఆల్ఫా. నేను ఇంజనీరింగ్ చదివే టైంలో మా కాలేజీలో ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయి ఎందుకు నాకు గుర్తుందంటే, నేను ఆ అమ్మాయి ఇంకోడు అంటే ఒక గ్యాంగ్ ఉంటుంది కదా, ఇంజనీరింగ్ అంటే గ్యాంగ్ కూర్చొని ఉంటాం. అవుట్ ఆఫ్ ది బ్లూ ఈ పిల్ల ఏమందంటే ఆడిని బ్రో అనలా, ఆడి గుండె ఆయి చచ్చిపోతాడు. వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు ఆల్రెడీ. ఆడి వెంక తిరిగి, ఒకవేళ మన ఇద్దరం విడిపోతే? భయంకరమైన క్వశ్చన్ ఇది, ఆలోచించాల్సిన విషయం ఏదైతే. అప్పుడు వరకు అసైన్మెంట్ రాసుకుంటా నేను ఆపేశా. నవ్ ఇట్ ఈస్ గెటింగ్ ఇంట్రెస్టింగ్. అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏమైనా జరిగిందా? మనకి ఏంటంటే పక్కన వాళ్ళు విడిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంటుంది, ఏంటో తెలీదు, ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ పిల్లాడిని అడిగింది, ఒకవేళ మన ఇద్దరం విడిపోతే అంది. వీడు వెంటనే ఇలా పట్టేసుకున్నాడు దాన్ని గొంతు. మేము అందరూ గ్యాంగ్ అంతా రే అన్నాం. అందరిని ఆపాడు. ఆపి ఆ పిల్లతో, ఇక్కడున్న ఆలోచనకి చెప్పు, దీని మాట వినమని అందరిని నొత్తేస్తున్నాడు. అదే డైలాగ్ రా. ఆ డైలాగ్తో కింద రెండు నోట్లోకి వచ్చేసి నాకు అసలు అట్టగా టచింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఇదే. దీనికి చెప్పాలంట, దీని మాట వినమనంట. దాన్ని గొంతు పట్టుకున్నారు, దాన్ని ఎందుకు వచ్చేస్తున్నా మా అందరి ముందు. అరే రే, గొంతు పట్టుకున్నప్పుడే దానికి అర్థం పెద్ద టాక్సిక్ నా కొడుకని. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 5 years, వేరే కంట్రీలో ఇంకోటిని పెళ్లి చేసుకొని 2 పిల్లలు అంది. వీడు ఎలాంటి గొంతులు ఎంతమంది పట్టుకున్నాడు వీడు? టాక్సిక్ మేల్, ఆల్ఫా మేల్. ఆడు ఆల్ఫా కాదు, పెద్ద ఉల్ఫా. పట్లేరు అమ్మాయిలు. బా ఒకటి, వాడు కొడతాడే అని చెప్తుంది ఇంకో అమ్మాయితో. ఎక్కడ కొడతాడు, ఎందుకు కొడతాడు, నువ్వెందుకు కొట్టించుకోవాలనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఆయన వీడియోలు బాగా చూస్తారు, కొన్ని యూఆర్ఎల్లు పంపించి నాకు ఇన్స్టాగ్రామ్లో జామ్ ఇద్దాం. మరి నాది మనకెలా కుదరట్లేదు, అది చూసైనా ఆనందిస్తాం. టాక్సిక్ నా కొడుకులు. సందీప్ రెడ్డి వంక ఇంకో కేటగిరీ చాలా విచిత్రంగా ఉంటుంది. స్ట్రైట్ అవుట్ ఆఫ్ కొరియన్ డ్రామా నుంచి దిగొచ్చాడే వీడు అనిపిస్తుంది. అంటే వాడు అంత అందంగా ఉంటాడని కాదండి, వాడికి ఆ హావభావాలు, ఆడి గుణాలు అవలంబించుకుంటాడు వాడు వెదర్ కొరియన్ సిరీస్ చూశాడా లేదా అనేది వేరే విషయం, కానీ వాడు మాత్రం తీవ్రంగా, అతి దారుణంగా దీన్ని మోసం చేస్తాడు. సో ఈ కొరియన్ బాయ్ ఫ్రెండ్ యొక్క కథ ఏంటి? మామూలుగా నువ్వైతే ఏం చేస్తావు బ్రో? చేసావు అసలు? మామూలుగా అబ్బాయిలు అయితే ఏం చేస్తాడు? బైక్ ఎక్కువ తీసుకెళ్తాలా, లేకపోతే కార్ ఎక్కువ వెళ్దాం, లాంగ్ డ్రైవ్. ఈ నా కొడుకు ఫోన్ చేసి ఏం చెప్తా తెలుసా? వెదర్ చాలా బాగుంది, లెట్స్ గో ఫర్ వాక్.
అమ్మాయికి వీడేంటి నన్ను వాకింగ్కి రమ్మంటాడు. ఓరు బాబో, వాడే ఏ ఓయోగో గీయోగో రమ్మంటే నువ్వు అలా గిలగిలగా అయిపోవాలి. వాడేంటి వాకింగే కదా రమ్మంది. అది స్టెప్ 1. ఇప్పుడు వాకింగ్ నెపంతో మామూలుగా మనం ఏం చేస్తామండి, బాగా లవర్ అయితే మనం ఏం చేస్తాం, భోజనం మెచ్చి చేస్తాం. కామ్ ఎక్కువైతే కిందకి దిగుద్ది, ఇంకా ఎక్కువైతే నవ్వుతున్నాడు బ్రో. ఈడేం చేస్తాడు తెలుసా? అయ్యో చెప్పలేదు నేను ఇంకా, ఆవిడికి తెలుసు. వీడు హోల్డింగ్ హ్యాండ్స్. బాబోయ్, ఇది వచ్చి దాని రూమ్లో అందరికీ చెప్పేస్తుంది. వాడు ఏం లేదు, జస్ట్ చేయబట్టుకున్నాడు అంతే, తడిసిపోద్ది. ఇది ప్రేమలో తడిసిపోయింది బ్రో. అమ్మాయిలు రియాక్ట్ అవ్వాలి కానీ అబ్బాయిలు నాకు అర్థమైంది. చెడిపోయారు అందరూ, చెడిమాలోకలు. హోల్డింగ్ హ్యాండ్స్ మామూలుగా బ్రో. నువ్వు నిన్నే అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈనా గుడికి నన్ను టార్గెట్ చేశాడు బ్రో. నువ్వు ఉన్నావు బ్రో, అది నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ పక్క పక్కన కూర్చున్నారు. ఇమాజిన్, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ పక్క పక్కన కూర్చున్నారు. మంచి సాయంత్రం, అప్పుడే చిన్న తుపర పడుతుంది, ఎవరూ లేరు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ పక్క పక్కన కూర్చున్నారు. నీకు ఆ పిల్లని ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఏం చేస్తావు? ఆప్షన్ ఏ ముద్దు పెట్టుకో, ఆప్షన్ అది డైరెక్ట్ తీసుకెళ్ళి తీరా ఇలా ఉన్నారు. మామూలుగా అయితే హత్తుకొని లిప్ కిస్ ఏదో ప్లాన్ చేస్తాం మనం. మనకున్న పాసి మొహానికి అంతగా మంచి ఎక్కువ ఆలోచించలేము. వీడు నుదుటి మీద బొట్టు పెడతాడు, ముద్దు అది పెట్టి ఇదే నీ సింధూరం అనుకో అంటాడు. అయిపోయింది. ఇది ఆ క్షణం అక్కడే శతమానం భవతి శతాయత్ పురుషేంద్రియ అలాంటి సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మాటే మంత్రము మనసే బంధము. వాడు దేనికి చేశాడో మనందరికీ తెలుసు. ఇక్కడే ఎవడు పెట్టుకుంటాడు రా ముద్దు? వాడు పెట్టుకుంటాడు, వాడే కొరియన్. ఇంకా చాలా ఉంటాయి. జనరల్గా మామూలుగా మాట్లాడుంటే మనం ఏం మాట్లాడతాం? ఓ అప్సరస్లాగా ఉన్నావు, కత్తిలాగా ఉన్నావు, ఇంకా లేబర్ నాకుడు కంటే అంటాడు. వాడు అప్రోచ్ వేరుగా ఉంటుంది. పెద్ద క్రిమినల్ తెలుసా నువ్వు అంటాడు అమ్మాయిని. ముందు దీని డౌట్ వస్తుంది, వీడికి నిజాలు తెలిసిపోయి పెద్ద క్రిమినల్ తెలుసా అది అనేలోపు ఇంత అందంగా పుట్టకూడదు నువ్వు అంటాడు. ఇంకో హైలైట్ చెప్పనా? దొంగతనాలు బాగా చేస్తావేమో నువ్వు. నేనేం దొంగతనా? నా హృదయం దోచుకున్నావు. చెప్తున్నా, ఇలాంటి ఊగు మాటలు ఎవడైనా విని అమ్మాయిలకి చెప్తున్నా, ఎవరైనా విని పడ్డారా పెద్ద ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. మీరు చెప్తున్నా, వీళ్ళందరూ రాబందుల్లాగా అటు ఇటు తిరుగుతుండ పైన ఎవరు దొరుకుతారా, ఎవరిని పీక్కు తినేద్దామా అని వీళ్ళకి ఇదే పని. అయ్యో ఏం ఉండదాడా. ఇదంతా ప్లానింగ్. మోస్ట్ టెరిఫిక్ అంటే వీడు ఐసిస్ తీవ్రవాది. నువ్వు వాడిని సప్పగా నవ్వుతున్నావు. నమ్మి నిన్ను మమ్మీ చేస్తాడు. అట్లుంటుంది పరిస్థితి. ఇంకో హైలైట్ ఏంటో తెలుసా? వీడికి ఏదో టాలెంట్లు ఉంటాయి. ఒకవేళ వీడి టాలెంట్ ఉందా, సచ్చిందే అది. కవితలు రాస్తాడు. ఓ ప్రీతమ్మా ప్రేమ కెరటమా. ప్రేమ కెరటం ఏంటని? ప్రేమ కెరటం ఏంటి? నా ప్రేమవై, అందులో ప్రేమ తప్పేమి లేదు. ఉదయించుమా. కెరటం ఎలా ఉదయించుద్ది? ఎగిసి పడుద్ది కానీ దీనికి ఇవేం పట్టవు. ఓ మౌనిక నన్ను వీడక అనగానే ఇంకది ఫిక్స్, వీడే నా మొగుడు. వెళ్ళి జాతకాలు చూసుకోవడానికి మొదలుపెట్టింది అంతా. ఇప్పుడు పుట్టావు, ఏ నక్షత్రంలో పుట్టావు. ఫర్ సపోజ్ వీడికి టాలెంట్ లేదా, మరింత డేంజరస్. వీడు సాంగ్స్ పంపిస్తాడు. ఈ సాంగ్ నీకోసమే రాశాడేమో. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే,
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితిలే. నీ అందులంటే ఏంటో తెలియదు వీడికి ఫస్ట్ ఆఫ్ ఆల్. నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదములు చేరితిలే. ప్రేమంటే ఎన్ని ఈ అగచాట్లన్నీ దానికే. నా సర్వ ప్రయత్నాలు కోటి విద్యలు కూటి కొరకే అనేది ఎలా విన్నారో వీడికున్న టాలెంట్లన్నీ వాటి కొరకే. పాపం పిచ్చిది నమ్మేసిద్ది. బ్రో ఇప్పుడు ఒప్పుకోరు ఎవరు? మీ ఫ్రెండ్స్లో అలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అది అది చూడు అందరి ఇలాగెలగడు అది తెలిసి ఉంటారు వీళ్ళు. కొరియన్ బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ బహు డేంజరస్. వామో భయంకరమైన డేంజరస్. ఇది హైలైట్. వీడికి చాలా హస్త్ర కాదు వీడికి చాలా అస్త్రశస్త్ర విద్యలన్నీ తెలుసు. వీడు అందులో నైపుణ్యుడు అనమాట. సడన్గా ఫోన్ చేస్తాడు గర్ల్ ఫ్రెండ్కి, ఎక్కడున్నావు అంటాడు. అరే పని లేదు ఇంట్లో ఉంటుంది. ఏం లేదు ఇంట్లో ఉన్నాను అంటది. కథం ఫోన్ పెట్టేస్తాడు. ఏం మాట్లాడు. వీడు ఎందుకు ఫోన్ చేశాడు, దేనికి ఫోన్ చేశాడు, దానికి ఏం తెలీదు. వెంటనే స్విగ్గీ ఓపెన్ చేసి హేలీస్ నుంచి కప్ కేక్స్ ఆర్డర్ పెడతాడు. హేలీ అనేది నాకు తెలీదు. కప్ కేక్స్ ఆర్డర్ పెడతాడు. అక్కడ తాగడు. స్విగ్గీ మ్యాక్ ఫోన్ చేస్తాడు. నువ్వు వచ్చేటప్పుడు అర్జెంట్గా ఏం చేస్తావు అంటే ఒక గ్రీటింగ్ కార్డ్ కొను అంటాడు. అడికి కావాల్సి ఇంకో 100 ఎక్స్ట్రా ఇస్తాడు. వాడు కొంటాడు. పాపం వాడేవాడు మెసెంజర్. వాడికి ఏం తెలుసు ఎంత పెద్ద పెంట చేయబోతున్నాడు. పాపం స్విగ్గీ వాడు చక్క కొనుక్కొని కప్ కేక్స్ తీసుకొని బయలుదేరతాడు. కరెక్ట్గా 45 minutes యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ అరైవ్డ్ అనగానే వీడికి ఫోన్ చేస్తాడు. కింద ఎవరో వచ్చారు, ఒకసారి కిందకి వెళ్ళు. చెప్పాడు ఏం పెట్టాడు, ఎందుకు పెట్టాడు. కిందకి వెళ్ళింది. సో స్వీట్. కప్పు నీకు కేక్ ఆడికి. డేంజరస్ వాడు. బ్రో బ్రో కప్పు కేక్ నాకు తెలుసు బ్రో. నీ బుర్రలో బూతుంటేనే అది డార్క్గా వెళ్ళుద్ది. ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జోక్స్ అనమాట. సో మనం ఎంత ఎరుపుకులు అనేది మనకు తెలుస్తుంది అనమాట. నా షోలో నేను ఎరుపుకొని ఒప్పుకుంటా. ఐ అక్నాలెడ్జ్ సభాముఖంగా అందరికీ చెప్పుకుంటా. కానీ నీవెంత డార్క్ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ తెలుస్తుంది. ఇవే శస్త్ర విద్యలు అంటే. ఫ్లవర్ బ్రో నీ జీవితంలో ఎప్పుడైనా ఫ్లవర్స్ కొన్నావు బ్రో నువ్వు? అది చూసాడు అంతే. ఏ ఫ్లవర్, ఎన్ని ఫ్లవర్స్ చూసావు? ఫ్లవర్స్ కొంటాడు వీడు. కొని బొకేలు చేస్తాడు. ఓకే చేసి ఇస్తాడు. బొకే సౌండ్స్ గుడ్ విత్ అది. ఎటువంటి అబ్బాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు టాక్సిక్ అవుతాడు అంటే ద మినిట్ నువ్వు పడిపోయాని తెలిసిన తర్వాత. అప్పటి నుంచి షేడ్ 2 మాట్లాడు నీతో ఘోస్టింగ్. అప్పుడప్పుడు ఏం చేస్తారు తెలుసా? సరదాగా ఒక అమ్మాయితో బయటకు వెళ్తున్నాను, నువ్వేమనుకోవు కదా, వాడు బయటికే వెళ్తున్నాడు డేటింగ్. ఎవ్వడికి తెలియదు. మోస్ట్ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్. సరే ఓకే, ఎవరైనా సాఫ్ట్ టాయ్స్ కొన్నారా? ఇప్పుడు సాఫ్ట్ టాయ్ అంటే ఏంటో అడక్కు. అర్థమైందా? బూత్ కాదు అది, అన్ని బూత్ కాదు. ఆయన తీసుకుంటాడు. సాఫ్ట్ టాయ్స్ అంటే తెలుసా మీకు? కొంతమంది అబ్బాయిలకు అది కూడా తెలియదు. సాఫ్ట్ టాయ్సా అంటే ఏంటి అంటారు. ఈ నా కొడుకు ఎంత సైజు ఎలిఫెంట్. ఈయన మార్చాడు. సరే ఎలిఫెంటే ఇద్దాం. ఈడు ఒక ఎలిఫెంట్ ఇస్తాడు. దానికి ఇచ్చు ఊరుకుంటాడా? రోజు రాత్రి నేను హత్తుకొని పడుకోలేను కదా, నేను తీసుకో. రాత్రి వెళ్ళి ఏనుగుతోనే కానీ ఈ ఊహించుకో. ఇప్పుడు అంత ఎక్కిస్తాడు దానికి బేసిక్గా పూర్తిగా. ఒకనొక టైంలో కరెక్ట్గా చూసి వేస్తాడు. అయిపోయింది అంతే బ్రో. అన్నీ నీకు తెలుసు బ్రో ఏమైపోయింది అవన్నీ నా నోటితో చెప్పించు. ఒక్కసారి కరిచియం ఇంక అయిపోయాం, ఇంకేం లేదు అంతే. వన్స్ మోసి తీరాక నెక్స్ట్ ఇంకోళ్ళని ఎతికేసుకుంటాడు వీడు. నువ్వు కొరియన్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నావు, తడిగుడ్డవాడు.
తీయండి, ఇలాంటి వాటి మీద సినిమాలు తీయండి. వచ్చినాయా? రావు. ఇలాంటి వాటి మీద నమ్మించి మోసం చేసే అబ్బాయి ఎంతసేపు అమ్మాయి మోసం చేసింది, అమ్మాయి మోసం చేసింది, అమ్మాయి మోసం చేసింది. అమ్మాయి మోసం చేస్తే నీకు కడుపు వస్తుందా? ఏం బ్రో, ఇంకేముంది బ్రో, మోసం నాలో అవడాలేదు. అది నన్ను మోసం చేయలేదు, మోసం చేసాను. ఓరే, నువ్వు చేస్తే కదరా దాన్ని మోసం అనేది, అమ్మాయి చేస్తే కాదు. అమ్మాయి చేస్తే ఓకే, హార్ట్ బ్రేక్, ఓకే, ఐ అగ్రీ. మోసం నాట్. దేర్ ఆర్ టూ మెనీ ఫిష్ ఓకే ఇన్ ద ఓషన్. సో ఇలాంటి వాటిలో వీడు బాగా ఇదైపోయి ఉంటాడన్నమాట. సో మీ ఫ్రెండ్స్ చెప్పు, నువ్వు అమ్మాయిలకి చెప్పండి, ఇలాంటి వాడే అని స్టార్ట్ చేసిందో చెప్పు దానికి, సే ముండా ఇట్లే అను, దానికి రియాలిటీలోకి రావాలి. అది వాడు పెద్ద తడిగొడ్డ, కొరియన్ బాయ్ కాదు, అది కరిసేసే బాయ్. అర్థమైందా? నువ్వే ఇచ్చుకోవాలి ఇంజక్షన్ తర్వాత. వీళ్ళు కొరియన్ బాయ్ ఫ్రెండ్స్, వీళ్ళు టాక్సిక్ అనమాట. కొరియను ఇంకెవరు ఆల్ఫా గాళ్ళు, వీళ్ళిద్దరూ డేంజరస్. నెక్స్ట్ కమింగ్, సరే కొరియన్ బాయ్ ఫ్రెండ్ వదిలేయండి, మీకు ఒక కథ చెప్తా. చిన్ని కథ, కొంతమంది తెలిసే ఉంటుంది. తెలుసున్న వాళ్ళు నాకు తెలిసిన పక్కన వాళ్ళు చెప్పద్దు, వాళ్ళు నిర్ణయండి. అర్థమైందా? కంగారు ఉంటుంది కొంతమందికి. సో పిల్లోడు అన్నాడు అన్నమాట, ఆడో 4th క్లాస్, ఆడికి అప్పుడప్పుడే ఎస్ఎల్ రాయడం నేర్పిస్తున్నారు. వాళ్ళ సార్ వీడికి మంచి ఎస్ఏ నేర్పించాడనమాట. వీడు పరీక్ష పెడితే గొప్పగా రాశాడు ఎస్ఏ. తెల్లటి ఆవు నుంచి పాలు వస్తాయి, ఆ పాలు తాగి మనందరం చక్కగా పౌష్టికంగా తయారవుతాం, మా ఆవుని మేము చాలా బాగా చూసుకుంటాం, పొద్దున్నే ఎలాగానే ఇది ఫార్మాట్. వీడు ఇంత బాగా రాసేసరికి సార్కి చాలా వావ్ భేష్, వీడు నా శిష్యుడు అనిపించాడు. వెరీ నెక్స్ట్ యూనిట్ టెస్ట్కి ఏం చేశాడంటే, వీడు అసలు ఎప్పుడు చూడండి ఏంట్రా అని చెప్పి హెలికాప్టర్ ఇచ్చాడు వాడికి. హెలికాప్టర్ మీద రాయరా అన్నాడు. ఈ లిమిట్స్ టెస్ట్ చేద్దామని ఇచ్చాడు. వాడేం రాశాడు, హెలికాప్టర్లో నేను మా మమ్మీ డాడీ హాయిగా పైకి ఎగిరిన తర్వాత కింద పచ్చటి గడ్డి మేస్తూ ఒక తెల్లటి ఆవు ఉంది. ఆవు అంటే మాకు చాలా ఇష్టం, ఆవు పాలు పితుకుతాం, ఆ పాలు తాగి పౌష్టికంగా బతుకుతాం. మళ్ళీ అదే రాసాడు వీడు. వీళ్ళలాగానే కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు అదే యావా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ వీడు అంకెల్ చెప్పరా అంటే 3తో మొదలు పెడతాడు, అక్కడే ఉండిపోతాడు, కదలడు. ఎప్పుడు సలసల కాగే పెనం నీళ్ళు ఏంగానే ఆవిరైపోతాడు. అర్థమైందా? కసి 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 ఇది వీడి పొజిషను. సో వీడి పని ఏంటి అంటే, దీన్ని ఎలాగా బయటికి తీసుకెళ్ళాలి. బయటికి తీసుకెళ్ళేది కూడా ఇంకా కొరియన్ బాయ్ ఫ్రెండ్ ఇడిపించాలి బెటరు. వాడికి ఒక పద్ధతి, ఒక స్టెప్స్ ఉంటాయి. కొరియన్ బాయ్ ఫ్రెండ్తో ప్రాబ్లం ఏంటంటే, వాడు స్లో పాయిజన్. అది పాయిజన్ అనే తెలిసేపాటికి చచ్చిపోద్ది. వీడు డైరెక్ట్ గన్ బుల్లెట్ నోట్లో పెట్టేస్తాడు. గన్ను బ్రో, డైరెక్ట్గా బ్లో, అంతే, ఒక్క బ్లో. నీ రాంగ్గా సౌండ్ అవుతున్నాయి, సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. రాంగ్ వెపన్ ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించకూడదు. వీడు అది అలా బయట వేసుకొని తిరుగుతూ ఉంటాడు అన్నమాట, ఎవరికి పెట్టేద్దామని. మామూలుగా మీ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది బ్రో? ఎలా ఆలోచిస్తాం మనం? వాడి బ్రెయిన్ వాడి బాల్స్లో ఉంటుంది. ఈడు చెప్పినట్టు అది చెప్పినట్టే ఈడు వింటాడు అనమాట. అర్థమైందా? ఈడు గనక స్నాప్చాట్ ఫోటో పంపించాడా దానికి, పబ్లిక్లో ఓపెన్ చేయడానికి వచ్చా, ఈడేం పంపించాడు అని. అర్థమైందా? ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు ఒక్కసారి ఇచ్చావా చను ఒక్కసారి ఇచ్చావా చచ్చావే. వీడు సరదాగా ఒక హోటల్కి వెళ్తే ఆ వైఫై కనెక్ట్ అయిపోద్ది వీడికి. అలా బైక్ తోలుతా వెళ్తుంటే సిటీలో ఉన్న వైఫైలన్నీ వీడు కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది వీళ్ళు కసి పురుగులు. సరే, వేరే వీఆర్ టాకింగ్ అబౌట్ కసి పురుగు. మామూలుగా జనాలు వీడికి ఏంటంటే, వీడికి ప్రేమ, వాత్సల్యం, మమకారం, ఆప్యాయత, వట్టకాయ ఇది ఉంటుంది, మిగతా ఏవి ఉండవు. సో దిస్ ఈజ్ అబౌట్ కసిపురుగు. నెక్స్ట్ కమింగ్ అప్. సో నెక్స్ట్ ఏంటంటే, పెక్యూలియర్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు.
వీడికి చాలా వింత వింత అలవాట్లు ఉంటాయి. వీడిని ప్రేమించింది అనుకో ఒక అమ్మాయి, ఫస్ట్ 1 month వీడు తాగే బ్లాక్ కాఫీ ఇది తాగేసింది ఇష్టం లేకపోయినా. సెకండ్ 3rd monthలో ఫ్రీ ఫైర్ ఆడేసింది వీడితో పాటు. ఇక 6th monthలో ఎప్పుడు ఎవ్రీ మంత్ రావాల్సింది రాదు. అప్పుడు అర్థమైంది ఇది అలవాటు కాదు పెద్ద పొరపాటు అని. వీళ్ళంతా ఒక రకంగా అయితే కొంతమంది చాలా లాజిక్గా ఉంటారు అబ్బాయిలు. మనం అంటే డెస్పిరేట్ అయిపోయి అయిపోతారా, అది చాలా లాజిక్ ఉంటాడు. మా ఫ్రెండ్ ఒకడు ఎరా విడిపోయారంటే మేము విడిపోవడమే కరెక్ట్ అన్నాడు. అదేం కాన్సెప్ట్ రా బాబు. నేను క్వశ్చన్ అడిగి ఏరా విడిపోవడమే కరెక్ట్, సరే ఎందుకు కరెక్ట్ చెప్పు అని. ఏం లేదురా నాకు ముందే తెలుసు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని. అలా అయితే ఎందుకు ప్రేమించావు, నువ్వెందుకు ప్రేమించావు ముందే తెలిస్తే. తర్వాత ఎలా వదిలించుకున్నారంటే రియాలిటీ చెప్పా వదిలేసా అన్నాడు. ఏంట్రా రియాలిటీ అంటే నాకు కూడా చెప్పరా. చూడమ్ముడు నీ క్యాస్ట్ వేరు నా క్యాస్ట్ వేరు, మన ఇద్దరికీ తెలుసు ఇది వర్కౌట్ అవుతుందని. నీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ నాకైతే ముందే తెలుసు. ఇప్పుడైతే పని అయిపోయింది. సో మన వరకు మనం ఎంజాయ్ చేసాం, ఇట్స్ ఓకే. నువ్వు ఇంట్లో ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుందాం. ఇజంట్ ఇట్ లాజికల్? అదేమో మ్యాజికల్ ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తుంది, ఈడేమో లాజిక్ పెడుతున్నాడు. ఇప్పటి వరకు అమ్మాయి పెళ్లి చేసుకోవాలా ఈడిచ్చిన బ్లో అలాంటిది, బ్లో అలాంటిది. షాక్ కదా అది బేసిక్గా అమ్మాయిలకి. ఇప్పుడు ఎవడెవడైతే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాడో ఇదే ప్లేస్లో అమ్మాయిని పెట్టుకోండి, చాలా నవ్వు వస్తుంది. ఎస్ బ్రో అది నన్ను వదిలేసింది బ్రో క్యాస్ట్ డిఫరెన్స్ అని. బ్రో క్యాస్ట్ డిఫరెన్స్ అని నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, రేపు పొద్దున్న నీ మెడకాయ నరికేశారు ఎవరైనా వచ్చి, ఎవడు రెస్పాన్సిబుల్ కదా. సో ఇట్స్ గెటింగ్ లిటిల్ రియల్ కదా. ఈ సెట్ రాసేటప్పుడు నాకెందుకో దీన్ని బయట వేయకూడదనే అనిపించింది, అందుకనే రాశా. పాయింట్ టు బి నోటెడ్. ఓకే, ఆల్ గుడ్. అర్థమైందా మీకు? యా, దట్స్ మై సెట్ గైస్.